హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ పర్మనెంటా? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో డోనర్ ఏరియా అంటే వెనకాల ఉన్న ఏరియా దాన్ని సేఫ్ డోనర్ ఏరియా అంటాం. ఎందుకంటే ఈ డోనర్ ఏరియా హెయిర్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. సో ట్రాన్స్ప్లాంటేషన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ డోనర్ ఏరియా నుంచి హెయిర్స్ తీసుకొని అవి ఏ చోటైతే హెయిర్ లేవో ఆ చోట ఇంప్లాంట్ చేస్తాం. సో అలా ఇంప్లాంట్ చేసినప్పుడు రూట్తో పాటు ఇంప్లాంట్ చేస్తాం కాబట్టి ఆ రూట్ పర్మనెంట్గా గ్రోత్ అవుతుంది. సో పర్మనెంట్ ఏరియాస్ ఏవి? నార్మల్గా స్కాల్ప్ అన్నది పర్మనెంట్ ఏరియా. తర్వాత బియర్డ్ హెయిర్, చెస్ట్ హెయిర్ కూడా యూజ్ చేసి స్కాల్ప్లో మనం ఇంప్లాంటేషన్ చేయొచ్చు. సో చాలామంది నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, సో దీనికి ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదా అని అడుగుతారు. సో మెయింటెనెన్స్ అన్నది ఉంటుంది, డెఫినెట్గా మినిమం మెయింటెనెన్స్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు ఏదైతే మీరు హెయిర్ లాస్ కోసం ఏదైతే మెయింటైన్ చేస్తారో, బేసిక్ మెడిసిన్స్ ఏవైతే యూజ్ చేస్తారో అవి చేస్తే సరిపోతుంది. స్పెషల్గా మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారని చెప్పి ఇంకేదో స్పెషల్ మెయింటెనెన్స్ ఉంటుంది, లైఫ్ లాంగ్ మనం కేర్ తీసుకోవాలి అన్నట్టయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసిన చోట మనకి ఆల్రెడీ కొన్ని ఉన్న హెయిర్, కొన్ని రీగ్రోయింగ్ హెయిర్ అన్నవి ఉంటాయి. సో వాటిని మెయింటైన్ చేసుకున్న తర్వాత పెట్టిన ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్స్ కూడా ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్, ప్రాపర్ న్యూట్రిషన్ అందేలాగా మనము బేసిక్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అండ్ మినాక్సిడిల్ లోషన్ కనుక వాడినట్టయితే ఈ రిజల్ట్స్ మనకి పర్మనెంట్గా ఉంటాయి. అండ్ రిజల్ట్స్ కూడా చాలా వరకు ఎన్హాన్స్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు మనం 1 lakh హెయిర్ ఉండే దగ్గర వీఆర్ ఇంప్లాంటింగ్ ఇన్ థౌజండ్స్, 3000 4000 మ్యాక్సిమం 5000 6000. సో అంత హెయిర్ లాస్ని ఇంత తక్కువ హెయిర్తోని మెయింటైన్ చేయాలి అంటే ఓన్లీ ట్రాన్స్ప్లాంటేషన్తో అవ్వాలి అంటే చాలామందికి ఏంటంటే కొన్ని హెయిర్ అంత థిక్గా ఉండదు. సో ఇలాంటి పేషెంట్స్లో ఒకవేళ మెడిసిన్ అండ్ పిఆర్పి ట్రీట్మెంట్ కూడా కంబైన్ చేస్తే రిజల్ట్స్ అనేవి ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. థ్యాంక్ యూ.